యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందులు 3 పండుకొనియుండెను. కాపరులు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతగా ఉండెను. మందలు కూడివచ్చి ఆ రాయిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి రాయిని దాని స్థలంలో ఉంచి వెళ్ళెను. యాకోబు వారిని చూచి అడిగెను, మీరెవరు? మీరెక్కడివారా? అయితే వారు చెప్పారు, మేము హారానులోని లాబానుయే అనబడే మనిషి సంతానం. అతని కుమార్తె రాహేలు గొర్రెలను మేపనకు వస్తుంది. యాకోబు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను, వాటిని మేపునది. యాకోబు రాహేలును చూచి దగ్గరకు వెళ్లి బావిమీద నుండి రాయిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టెను. అతను రాహేలును ముద్దు పెట్టుకుని సంతోషంగా చెప్పెను. రాహేలు పరిగెత్తి తన తండ్రికి ఈ సంగతిని చెప్పెను. లాబాను ఎదుర్కొనుటకు పరిగెత్తి వచ్చి అతను యాకోబును కౌగలించి ముద్దు పెట్టి తన ఇంటికి తీసుకెళ్లెను. యాకోబు 1 నెల లాబాన్ దగ్గర నివాసమున్న తర్వాత అతను తనను ప్రేమించిన రాహేలు కోసం పనిచేసెను. యాకోబు లాబానును అడిగెను, నాకు జీతమేమిటో చెప్పుము, రాహేలు నా భార్యగా కావాలి. లాబాను 2 కుమార్తెలను కలిగియున్నాడు. పెద్దది లేయా, చిన్నది రాహేలు. లేయా జబ్బుకండ్లతో, రాహేలు రూపవతిగా సుందరంగా ఉంది. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువుచేశాడు. అయినను ఆమెను ప్రేమించిన వలన ఆ కాలం అతనికి కొద్ది దినాలా అనిపించెను. యాకోబు 7 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత లాబాను రాత్రి లీయాను తీసి యాకోబును కొద్ది రోజులు మోసపెట్టెను. ఉదయం లీయా అని తెలిసినప్పుడు యాకోబు ఆశ్చర్యపోయాడు. రాహేలు కోసం నేను పనిచేసినవి ఏమిటి? ఎందుకు నన్ను మోసపెట్టావు? మిగిలిన 7 సంవత్సరాలు పూర్తి చేయమని చెప్పి యాకోబు రాహేలు కోసం తిరిగి సంతోషంగా పనిచేసెను. చివరకు రాహేలు అతని భార్యగా ఇచ్చెను. లియా ద్వేషింపబడినప్పటికీ యెహోవా ఆమెను ఆశీర్వదించి గర్భవతి అయ్యెను. ఆమె కుమారుడికి రూబేను, సీమోను, లేవి, యూదా అని పేర్లు పెట్టెను. యెహోవా లియాను ఆశీర్వదిస్తూ ఆమె కష్టాలను, నిరాశను మరిచిపెట్టి ఆమెకు సంతానాలను ప్రసాదించాడు. దేవుని కార్యం కొనసాగుతుంది.